విశాఖ పాతనగరంలోని టర్నర్ చౌట్రీ వద్ద శ్రీ జగన్నాథ స్వామివారి తిరుగు రథయాత్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై రథయాత్రను ప్రారంభించారు. 10 రోజుల పాటు నిర్వహించిన శ్రీ జగన్నాథ స్వామివారి దశావతార ఉత్సవాలు విజయవంతంగా పూర్తయ్యాయని ఆలయ ఈవో రాజగోపాల్ రెడ్డి తెలిపారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుగు రథయాత్ర విశేషాలు, దశావతార ఉత్సవాల ప్రాధాన్యతపై ఆలయ ఈవో రాజగోపాల్ రెడ్డితో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. టర్నర్ చౌట్రీ వద్ద ఏదైతే జగన్నాథ స్వామి తిరుగు రథయాత్ర అయితే దేదీప్యమానంగా జరుగుతుంది. ఇక్కడ టర్నర్ చౌట్రీ నుంచి ఏదైతే జగన్నాథ స్వామి ప్రధాన ఆలయం వరకు అయితే భారీ ఎత్తున భక్తులు అయితే ఈ యొక్క రథయాత్రకు వచ్చారు. చూసుకుంటే పెద్ద సంఖ్యలో ఆదివారం కావడంతో కూడా పెద్ద సంఖ్యలో రథాన్ని లాగేందుకు కూడా భారీ ఎత్తున భక్తులు అయితే పోటీ పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. చూసుకోవచ్చు, ఏదైతే 10 రోజుల నుంచి దశావతారాల నుంచి కూడా 10 అవతారాల తర్వాత కూడా ఈ విశాఖ ఏదైతే టర్నర్ చౌట్రీ నుంచి స్వామివారిని రథంలో ఊరేగింపుగా ఊరేగించి విశాఖ టర్నర్ చౌట్రీ నుంచి పూర్ణ మార్కెట్ తదితర ప్రాంతాల మీదుగా వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ జగన్నాథ రథయాత్రలో భాగంగా తిరుగు రథయాత్ర భాగంగా 10 రోజులు ఈ యొక్క రథయాత్ర భాగంగా ఈ రోజు విశాఖలోని జగన్నాథ రథయాత్రలో భాగంగా ఈ రోజు భారీ ఎత్తున భక్తులు అయితే ఇక్కడ పెద్ద సంఖ్యలో వెళ్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ చూసుకోవచ్చు పెద్ద సంఖ్యలో భక్తులు భారీ ఎత్తున ఏదైతే 10 అవతారాల తర్వాత ఈ రోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో భాగంగా మీరు చూసుకోవచ్చు, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున భక్తులు అయితే పెద్ద సంఖ్యలో పాల్గొన్న నేపథ్యంలో ఇక్కడ చూసుకోవచ్చు టర్నర్ చౌట్రీ వద్ద పెద్ద సంఖ్యలో స్వామివారిని ఊరేగింపుగా ఊరేగిస్తున్నారు. ఇక్కడ సుమారు కిలోమీటర్ ఏదైతే పూర్ణ మార్కెట్ టర్నర్ చౌట్రీ నుంచి సుమారు 3-4 కిలోమీటర్ల మీదుగా ఇక్కడైతే ఏదైతే స్వామివారిని ఊరేగింపుగా ఊరేగిస్తున్నారు. అదేవిధంగా ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు భారీ ఏర్పాట్లు కూడా నిర్వహించిన పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఈవో రాజగోపాల్ రెడ్డి పర్యవేక్షణలో స్వామివారిని అయితే ఇక్కడ ఊరేగింపుగా ఊరేగిస్తున్నారు. ఇక్కడ స్వామివారిని భారీగా రథాన్ని కూడా పూలతో అలంకరింపచేసి స్వామివారిని ఊరేగింపుగా ఊరేగిస్తున్నారు. అదేవిధంగా చూసుకోవచ్చు, సుమారుగా 3 కిలోమీటర్ల మేర స్వామివారి రథయాత్రలో భాగంగా స్వామివారిని ఊరేగింపుగా ఊరేగిస్తున్నారు. సుమారుగా 10 రోజుల తర్వాత కూడా స్వామివారిని తిరుగు రథయాత్రలో భాగంగా స్వామివారిని ఊరేగింపుగా ఊరేగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూసుకొచ్చండి, ఈ రోజు 10 రోజుల తర్వాత స్వామివారిని తిరుగు ప్రయాణం ఈ రోజు అశేష భక్త జనం కూడా వెళ్తున్నారు. ఈసారి ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు? నమస్కారం అండి, నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానం యోగా పనిచేస్తున్నాను. ఈ రథయాత్ర మహోత్సవాల్లో 10 రోజుల పాటు సుమారు మా అంచనా ప్రకారం 3 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారని భావిస్తున్నామండి. సో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ ఉత్సవాలని ఘనంగా నిర్వహించడానికి సహకరించిన మా దేవాదాయ శాఖ వారికి, అలాగే మా ట్రస్ట్ బోర్డు వారికి, మా పోలీస్ శాఖ వారికి, ముఖ్యంగా రెవెన్యూ వారికి, జీవీఎంసీ వారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ రోజు తిరుగు రథయాత్ర కార్యక్రమం సాయంత్రం 4:20 ప్రారంభమైందండి. మన ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు తిరుగు రథయాత్రని ప్రారంభించారు. సుమారు 1 గంటన్నర పాటు ఈ రథయాత్ర కార్యక్రమం అనేది జరుగుతుందండి. టౌన్ కొత్త రోడ్ లో వేయించేసి ఉన్న టెంపుల్ దగ్గరికి మనం స్వామివారిని తీసుకెళ్లి అక్కడ రేపు మళ్ళీ ప్రతిష్ఠించడం జరుగుతుందండి. ఆగస్టు 6వ తారీఖు మన ఆలయం వద్దనే 5,000 మందికి మహా అన్నదానం ఉంటుంది. ఆ మహా అన్నదానంతో ఈ సంవత్సరం రథయాత్ర మహోత్సవాలు ముగుస్తాయండి. థ్యాంక్ యూ. ఈ యొక్క రథయాత్ర విజయవంతం అవడానికి పూర్తిగా ఒకవైపు దేవాదాయ శాఖ, స్థానిక ఎమ్మెల్యే చొరవతో కూడా ఈరోజు సుమారుగా 3-4 లక్షల మంది స్వామివారిని దర్శించుకొని ఈ రథయాత్ర విజయవంతం చేశారంటే ఈ యొక్క రథయాత్ర విజయవంతం చేసినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా కీలకంగా వ్యవహరించి స్థానిక ఎమ్మెల్యే కూడా దీనికి కీలక పాత్ర వహించి తెలుస్తుంది. అవునండి, అదే నేను అన్నట్టు ఇంత పెద్ద ఫెస్టివల్ కండక్ట్ చేయాలంటే తప్పకుండా అన్ని శాఖల సమన్వయంలో ఉండాలండి. మన ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉండాలి, అలాగే మా ఉన్నతాధికారుల సపోర్ట్ ఉండాలి. సో ఇంత ఫెస్టివల్ ఏ ఇన్సిడెంట్ లేకుండా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశాం కాబట్టి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రధానంగా అయితే ఈ రోజు కిలోమీటర్ల మేర స్వామివారిని 10 రోజుల తర్వాత తిరుగు రథయాత్రలో భాగంగా ఏదైతే పెద్ద సంఖ్యలో అశేష జన భక్తవాహినితో కూడా స్వామివారిని టర్నర్ చౌట్రీ నుంచి పూర్ణ మార్కెట్ మీదుగా ఇదే స్వామివారిని భారీ రథం మీద ఊరేగించి స్వామివారిని ఊరేగింపుగా ఊరేగిస్తున్నారు. చూసుకుంటే పెద్ద సంఖ్యలో రథాన్ని లాగేందుకు కూడా పోటీ పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. విశాఖ ఇదే టర్నర్ చౌట్రీ నుంచి 10 రోజుల అవతారాల తర్వాత ఈ రోజు స్వామివారిని తిరుగు ప్రయాణంతో కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని రథాన్ని లాగుతున్న పరిస్థితి అయితే మన విజువల్ రూపంలో మనం చూడొచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, విశాఖపట్నం నుంచి.